ఆలయంలో పెళ్లి ముగించుకొని రాజేష్ ఇంటికి బయలుదేరారు ఇద్దరు, రాజేష్ బిందు. తలుపులు తీయగానే దండలతో నూతన వధువులా కనిపించిన బిందు రాజేష్ను చూసి పద్మావతి ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఆమె కళ్ళల్లో కోపం కంటే నమ్మలేని ఆశ్చర్యం ఉంది. రాజేష్, ఏంటది? మీ మెడలో ఆ దండలేంటి? అంటూ పద్మావతి గొంతులో వణుకు. రాజేష్ మెల్లగా తల్లికి నమస్కరించి, అమ్మా, తనే బిందు. ఈరోజు తనను గుడిలో పెళ్లి చేసుకున్నాను. ఈ రోజు నుంచి తను నీ కోడలు. అని ధైర్యంగా చెప్పాడు. ఆ మాట వినగానే పద్మావతి మొహంలో రంగు మారింది. కోపం, మోసపోయిన భావన ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ ఇంట్లో ఉన్న రఘురాం, ప్రకాష్, సీత, స్వాతి కూడా బయటికి పరిగెత్తుకు వచ్చారు. అందరూ ఆశ్చర్యంగా రాజేష్ బిందు వైపు చూశారు. పద్మావతి ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి గట్టిగా అరిచింది. ఏం చేశావురా నువ్వు? ఏం చేశావు? నా మాటకి విలువ లేదా? నేను నీకు తల్లిని కాదు, శత్రువునా? లావణ్యాను కాదని ఎవరినో అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చావేంట్రా? ఈ ఇంటి పరువు తీయడానికి ఇంత ధైర్యం నీకెక్కడి నుండి వచ్చింది? అంటూ కోపంగా అరిచింది పద్మావతి. రాజేష్ తల్లిని శాంతపరచడానికి ప్రయత్నించాడు. అమ్మా, దయచేసి నా మాట విను. బిందు చాలా మంచి అమ్మాయి. నువ్వు అనుకుంటున్నట్టుగా తను నన్నేమీ మోసం చేయలేదు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము. అని రాజేష్ వినయంగా చెప్పాడు. ప్రేమ? నాకు ప్రేమ గురించి చెప్పడానికి వచ్చావా? నా మేనకోడలు లావణ్య ఉన్నప్పుడు నువ్వు ఎవరినో ప్రేమించడం ఏంటి? వెంటనే నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. నువ్వు నా కొడుకువే కాదు. నువ్వు ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఇప్పుడే వెళ్ళండి ఇద్దరు. అంటూ పద్మావతి ఆవేశంగా మాట్లాడింది. అంతలో పద్మా, ఆగు అంటూ రఘురాం గట్టిగా అరిచాడు. పద్మా, ఇది ఆవేశపడే సమయం కాదు. రాజేష్ పెళ్లి చేసుకున్నాడు. నువ్వు ఎన్ని అరుపులు అరిచినా జరిగిన దాన్ని మార్చలేవు కదా. నువ్వు వాడి తల్లిగా ఆలోచించు. ఈ ఇంటి పరువు గురించి ఆలోచించు. వాళ్ళని ఇంట్లో నుండి వెళ్ళిపోమంటే నలుగురు ఏమనుకుంటారు? అమ్మా, నాన్న చెప్పింది నిజం. రాజేష్ చేసింది తప్పు కావచ్చు, కానీ వాళ్ళిద్దరినీ వెళ్ళిపోమండం కరెక్ట్ కాదమ్మా. దయచేసి ఈ గొడవను ఇక్కడితో ఆపు. అని బతిమాలాడాడు ప్రకాష్. పద్మావతి అందరి మాటలు విన్నా ఆమె కోపం పూర్తిగా తగ్గలేదు. కన్నీళ్లు తుడుచుకొని, సరే, ఇక్కడే ఉండండి. ఏవండి, మీ మాటకు గౌరవం ఇస్తున్నాను కాబట్టి వాళ్ళిద్దరూ ఇంట్లో ఉంటున్నారు. కానీ రాజేష్, నువ్వు చేసిన పనిని నేను ఎప్పటికీ క్షమించలేను. ఈ అమ్మాయి ఎప్పటికీ నా కోడలు కాలేదు. ఇంట్లో ఉండండి, కానీ నా నుండి ఎలాంటి ప్రేమను ఆశించకండి. అని కోపంగా బిందు వైపు కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది పద్మావతి. రాజేష్, బిందు గదిలోకి వెళ్లారు. హాలులో ఇంకా నిశ్శబ్దం, ఆందోళన నిండి ఉన్నాయి. బిందు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా ఆమె రాజేష్ను చూసి చిరునవ్వుతో నవ్వి, మనం మొదటి అడ్డంకిని దాటేశాం రాజేష్, ఇంక నా వంతు అని ధైర్యంగా అంది. మరుసటి రోజు ఉదయం బిందు తన గదిలో నుండి బయటకు వచ్చి కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది. బిందు మొదటి ప్రయత్నం వంటింట్లోనే మొదలుపెట్టింది. పద్మావతి వంట పనులు చేస్తోంది. ప్రకాష్ భార్య సీత అందరికీ కాఫీ పెడుతోంది. బిందు వారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు, గుడ్ మార్నింగ్. నన్ను కూరగాయలు తరిగి పెట్టమంటారా అని వినయంగా చెప్పింది. పద్మావతి వెనక్కు తిరిగి చూడకుండా అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది. తోడికోడలు సీత మెల్లగా నవ్వింది. సీత నిశ్శబ్దంగా ఉండే మనిషి. సీత బిందుతో ఇలా అంటుంది. బిందు, నువ్వేమీ కంగారు పడకు. నీకు రోజు కొద్ది కొద్దిగా వంట నేను నేర్పిస్తాను. ఇవాల్టికి ఈ కూరగాయలు తరుగు చాలు. మిగిలిన పని నేను చూసుకుంటాను అని సౌమ్యంగా అంటుంది సీత. అలా వంటింట్లో బిందు సీత బంధం మెల్లగా మొదలైంది. బిందు తరచుగా సీతను అడిగి వంటలు నేర్చుకోవడం మొదలుపెట్టింది. అక్క, మీరు పులిహార చాలా బాగా చేస్తారట కదా. రాజేష్ చాలాసార్లు చెప్పాడు. నాకు కూడా ఆ రహస్యం చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను అంటూ సీతతో చనువుగా మాట్లాడేది బిందు. సీతకు ఇద్దరు పిల్లలు, చింటూ, పింకీ. చింటూ, పింకీ, రండి, నేను మీకు మీ హోంవర్క్ చేయడంలో హెల్ప్ చేస్తాను. ఈరోజు కొత్త విషయాలు నేర్చుకుందాం అని పిల్లలను ప్రేమగా పలకరించింది బిందు.
బిందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో ఆమె పిల్లలకు సులభంగా అన్ని విషయాలు నేర్పించడం మొదలుపెట్టింది. ఇంగ్లీష్, మ్యాథ్స్లో వారికి సహాయం చేసేది. చింటూ, పింకీలకు బిందు అంటే బాగా నచ్చింది. రోజు సాయంత్రం, బిందు పిన్ని, మాకు చదువు చెప్పడానికి రావా? త్వరగా రా, చదువుకొని మనం ఆడుకుందాము అని అడగడం మొదలుపెట్టారు. పద్మావతి అవన్నీ రహస్యంగా గమనించేది. తన మనవళ్ళు, మనవరాళ్ళు ఆనందంగా ఉండడం చూసి ఆమె మనసు కొంత కరిగింది. పద్మావతికి పిల్లలంటే ప్రాణం. బిందు పిల్లలతో ఇంత బాగా కలిసిపోవడం చూసి ఆమె మొండితనం కొద్దిగా పక్కకు తగ్గింది. పద్మావతి మనసులో ఇలా అనుకుంటుంది. ఈ అమ్మాయిని నేను ఎంత కోప్పడినా, ఎంత నిర్లక్ష్యం చేసినా తన మనసు మార్చుకోవడం లేదు. ఎంత అణకువ, ఓర్పు ఎక్కడి నుండి వచ్చింది? అందరితో ఎంత చక్కగా కలిసిపోతోంది అని మనసులో అనుకుంటుంది పద్మావతి. బిందు మనసు గెలిచే చివరి వ్యక్తి స్వాతి. స్వాతికి కాలేజీ, చదువు, ఫ్యాషన్లంటే చాలా ఇష్టం. కానీ పద్మావతి మాత్రం కూతురు సాంప్రదాయంగా ఉండాలని కోరుకునేది. ఒకరోజు స్వాతి కాలేజీకి వెళ్ళడానికి తయారవుతుంటే బిందు తన గదిలోకి వెళ్ళింది. స్వాతి, ఈ డ్రెస్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు అని అడిగింది. స్వాతి ఆశ్చర్యంగా చూసింది. ఓ, ఇదా, మొన్ననే కొన్నాను వదినా, కానీ అమ్మకి ఇష్టం లేదు, అందుకే దాచిపెట్టాను అంది. అవునా, ఏం పర్వాలేదులే స్వాతి, అత్తయ్య చెప్పేది కూడా నీ మంచి కోసమే కదా. నెమ్మదిగా అత్తయ్య కూడా మారతారు, నువ్వేం బాధపడకు అని స్వాతికి ధైర్యం చెప్పింది బిందు. ఆ రోజు నుండి బిందు, స్వాతి ఇద్దరు స్నేహితుల్లా మారారు. బిందు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత స్వాతికి కొత్త కొత్త విషయాల గురించి చెప్పేది. స్వాతి తన కాలేజీ విషయాల గురించి బిందుతో రోజు పంచుకునేది. అలా కొన్ని రోజులకు వారిద్దరి మధ్య మంచి స్నేహితుల బంధం మొదలైంది. వారిప్పుడు ఇద్దరు వదిన ఆడపడుచుల్లా కాకుండా మంచి స్నేహితుల్లా మారారు. స్వాతి తల్లితో ఇలా అంటుంది. అమ్మా, బిందు వదిన చాలా మంచిదమ్మా. నాన్న, అన్నయ్య, వదిన, పిల్లలు అందరూ తనతో మాట్లాడుతున్నారు. నువ్వెందుకు ఇంకా తన మీద కోపంగా ఉన్నావు అని మెల్లగా అడగడం మొదలుపెట్టింది. ఇంట్లో అందరూ బిందు వైపు ఉండడం చూసి ఆమె ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది. కేవలం మొండితనం కోసం ప్రేమను నిరాకరిస్తున్నానని ఆమెకు అర్థమైంది. కానీ తన నోటితో ఆ విషయాన్ని అంగీకరించలేకపోయింది. రాజేష్ ఈ మార్పులన్నీ గమనించాడు. తన భార్య ఎంత తెలివైనదో, అందరినీ ఎంతలా అర్థం చేసుకుంటుందో గ్రహించాడు. మనసులో ఇలా అనుకున్నాడు. బిందు, నువ్వు నా భార్యవి మాత్రమే కాదు, ఈ ఇంటికి ఒక వెలుగును తెచ్చావు. నీ సహనం, ప్రేమ ఈ ఇంటి వాతావరణాన్నే మార్చేసింది. నాన్న కూడా నీ పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. అమ్మ మనసు కూడా మెల్లగా కరుగుతోంది అని మనసులో అనుకుంటాడు రాజేష్. ఒకరోజు శనివారం మధ్యాహ్నం రాజేష్ కుటుంబంలో ఎవరూ ఇంట్లో లేరు. రఘురాం పాత స్నేహితుడిని కలవడానికి వెళ్ళాడు. ప్రకాష్, సీత పిల్లలు దూరపు బంధువుల పెళ్లికి వెళ్లారు. స్వాతి కాలేజీకి వెళ్ళింది. పద్మావతి, బిందు మాత్రమే ఇంట్లో ఉన్నారు. బిందు వంటగదిలో అత్తగారికి ఇష్టమైన కూర తయారు చేస్తోంది. పద్మావతి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంది. ఆమె ఇంకా బిందుతో పూర్తిగా మాట్లాడటం లేదు. కానీ తన మనసులో మాత్రం కోపం స్థానంలో ప్రశాంతత మెల్లగా చోటు చేసుకుంటోంది. బిందు అని పిలవాలని పద్మావతి అనుకుంది. తన మొండితనం వెనక్కి లాగింది. అనుకోకుండా అప్పుడే పద్మావతికి తీవ్రంగా గుండె నొప్పి మొదలైంది. ఆమె గట్టిగా కేక వేయడానికి ప్రయత్నించినా నోటి నుంచి మాట రాలేదు. ఆమె కళ్ళ ముందు అంతా చీకటి కమ్మేసింది. సోఫాలో నుండి కిందకు పడిపోయింది. అమ్మా, బిందు అని కేక వేసింది. బిందు వంటగదిలో నుండి ఆ అరుపు విని హాలులోకి పరిగెత్తింది. అత్తగారు కింద పడిపోయి బాధతో అల్లాడుతున్నారు. అది గుండెపోటని బిందుకు వెంటనే అర్థమైంది. అత్తయ్యగారు, మీరేమీ కంగారు పడకండి, నేనున్నాను కదా, మీరు ధైర్యంగా ఉండండి అని పద్మావతికి ధైర్యం చెప్పింది బిందు. బిందు కంగారు పడకుండా తన ధైర్యాన్ని కూడగట్టుకొని ముందుగా రాజేష్కు ఫోన్ చేసింది. రాజేష్, వెంటనే ఇంటికి రా, అత్తయ్యకు గుండెపోటు వచ్చింది, నాకు దగ్గరలో ఉన్న మంచి హాస్పిటల్ లొకేషన్ పంపు, ఇప్పుడే నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్పి
ఫోన్ పెట్టేసింది. బిందు పక్కింటి వాళ్ళ సహాయం తీసుకొని కింద పడిపోయిన అత్తగారిని అతి కష్టం మీద లేపి పక్కనే ఉన్న కారు తాళాలు తీసుకొని పద్మావతిని జాగ్రత్తగా వెనక సీట్లో పడుకోబెట్టింది. ఆమె ప్రాణాలు కాపాడటమే తనకు ముందు ముఖ్యం. వేగంగా కారు నడుపుతూ రాజేష్ చెప్పిన అడ్రస్ వైపు పరుగు తీసింది. హాస్పిటల్ చేరుకోగానే ఎమర్జెన్సీలో పద్మావతిని చేర్పించింది. డాక్టర్కు పరిస్థితి వివరించింది. అప్పటికి రాజేష్ రాలేదు. ఫార్మాలిటీస్ అన్నీ తానే దగ్గరుండి చూసుకుంది. సరైన సమయంలో సరైన వైద్యం అందేలా చేసింది. బిందు అలసిపోయి డోర్ దగ్గర నిలబడి ఉంది. అప్పుడే రాజేష్, రఘురాం కంగారుగా హాస్పిటల్కి పరిగెత్తుకు వచ్చారు. బిందు, అమ్మకి ఎలా ఉంది? అని రాజేష్ ఆందోళనగా అడిగాడు. రాజేష్, భయపడకు, నేను సమయానికి తీసుకొచ్చాను. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రాణాపాయం లేదని చెప్పారు అని బిందు ఊపిరి పీల్చుకొని చెప్పింది. రఘురాం బిందు వైపు ప్రేమగా చూశాడు. బిందు, నువ్వు లేకపోతే ఈరోజు పద్మాను కాపాడుకోగలిగే వాళ్ళం కాదమ్మా. నువ్వు మాకు దేవుడు పంపిన కోడలివి. అని కృతజ్ఞత చెప్పాడు రఘురాం. 2 రోజుల తర్వాత పద్మావతి కోలుకుంది. ఆమెకు స్పృహ వచ్చింది. ఆమె కళ్ళు తెరిచి చూసింది. హాస్పిటల్ గది. రాజేష్, రఘురాం, స్వాతి, సీత అందరూ పక్కనే ఉన్నారు. ఆమె దృష్టి బిందు వైపు పడింది. బిందు తన పక్కనే ఆప్యాయంగా కూర్చొని ఉంది. పద్మావతికి ఆ రోజు సంఘటనంతా గుర్తొచ్చింది. ఆమెకు గుండెపోటు రావటం, ఇంట్లో ఎవరూ లేకపోవటం, తను అంతగా ద్వేషించి వెళ్ళగొట్టాలని చూసిన బిందు మాత్రమే ఆమెని కాపాడటం, సరైన సమయానికి హాస్పిటల్లో చేర్పించింది. పద్మావతికి అవన్నీ తలుచుకొని సిగ్గనిపించింది. తన మొండితనం ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీసిందో అర్థమైంది. బిందు అంటూ ఆమె గొంతు మెల్లగా వినిపించింది. అత్తయ్య, ఎలా ఉంది మీకు అని బిందు ప్రేమగా అడిగింది. పద్మావతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నన్ను క్షమించమ్మా. నేను నీ పట్ల ఎంత మొండిగా ఉన్నాను. ఇన్నాళ్ళు నిన్ను కోడలిగా ఒప్పుకోలేదు. నా మేనకోడలు లావణ్య గురించి తప్ప నాకు వేరే ఆలోచనే లేదు. కానీ నీ విలువ నాకు ఈరోజు తెలిసింది. నన్ను క్షమించు బిందు. అని ఏడ్చింది. బిందు కన్నీళ్లు తుడుస్తూ, అత్తయ్య, దయచేసి అలా మాట్లాడకండి. మీరు మా అమ్మతో సమానం. మీరు త్వరగా కోలుకోవాలి. నాకు అంతే చాలు అని అంది. పద్మావతి బిందు చేతిని పట్టుకొని, ఈ రోజు నుండి నువ్వే నాకు అసలైన కోడలివమ్మా. నా కూతురివి కూడా. నేను చేసిన తప్పుకు నన్ను క్షమించు. ఒరే రాజేష్, నువ్వు సరైన నిర్ణయమే తీసుకున్నావురా. నేనే తప్పు చేశాను అని బాధపడుతుంది పద్మావతి. ఆ రోజు ఆ హాస్పిటల్ గదిలో పద్మావతి మనసులో ఉన్న కోపం, అహంకారం, మొండితనం పూర్తిగా కరిగిపోయాయి. పద్మావతి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ప్రేమ, ఆప్యాయత ఇంట్లో వెళ్ళి విరిశాయి. పద్మావతి బిందును ఆప్యాయంగా చూసుకోవడం మొదలుపెట్టింది. అత్తాకోడళ్ళు కలిసి సరదాగా వంట చేసుకోవడం, ఇంటి పనులు చేసుకోవడం మొదలుపెట్టారు. కొన్నాళ్ల తర్వాత రాజేష్, బిందు తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళారు. బిందు వదిన సుజాత, అన్నయ్య శ్రీకాంత్ ఎంతో సంతోషించారు. కానీ బిందు తల్లిదండ్రులు ఇంకా కోపంగా ఉన్నారు. రాజేష్ వినయంగా బిందు తల్లిదండ్రులకు నమస్కరించి ఇలా అంటాడు. మామయ్య గారు, అత్తయ్య గారు, నేను చేసిన పనికి నన్ను క్షమించండి. నేను బిందును చాలా ప్రేమించాను. మా ప్రేమకు ఇద్దరి కుటుంబాల్లోనూ అంగీకారం దొరకదనే భయంతో అకస్మాత్తుగా పెళ్లి చేసుకున్నాము. మీ అమ్మాయిని సంతోషంగా చూసుకుంటానని నేను మనసారా చెప్తున్నాను. మా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా బిందుని కోడలుగా ఒప్పుకున్నారు అని వినయంగా చెప్పాడు. బిందు వదిన సుజాత కూడా, అత్తయ్య, బిందును క్షమించండి. రాజేష్ చాలా మంచివాడు. మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాడు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. మీరు దయచేసి వాళ్ళను క్షమించండి అత్తయ్య అని సముదాయించింది. బిందు తల్లిదండ్రులు రాజేష్, బిందు ప్రేమను, వారి సంతోషాన్ని చూసి వారిని క్షమించారు. 2 కుటుంబాలు ఒకటయ్యాయి. ప్రేమ, బంధాలకు కులమతాల ఆచారాల అడ్డంకులు ఉండవని రాజేష్, బిందు నిరూపించారు. ఆకస్మిక నిర్ణయం తీసుకున్న దాన్ని నిలబెట్టుకునే ధైర్యం, సహనం ఉంటే కుటుంబాన్ని గెలిపించుకోవచ్చు అని బిందు నిరూపించింది. రాజేష్ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉన్నారు. రాజేష్ తన కెరీర్లో మరింత ఎదిగాడు. బిందు కూడా అతనికి తోడుగా తన ఉద్యోగాన్ని కొనసాగించింది. వారి జీవితంలో కొత్త ఆనందాలు వచ్చాయి. రాజేష్కి అర్థమైంది,
జీవితంలో అత్యంత కష్టమైన పరీక్షలు అత్యంత ఆత్మీయుల ద్వారానే ఎదురవుతాయి అని, వాటిని ప్రేమతో సహనంతో మాత్రమే ఎదుర్కోగలమని తెలుసుకున్నాడు. ఇది వాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి కథలను వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.